పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధంగా జరిగిందన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ నేత సోమ భరత్. కేసీఆర్ పై వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి రేవంత్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కేసీఆర్ ను జైలుకు పంపే కుట్ర జరుగుతోందన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ తనకు నచ్చిన అంశాలనే నివేదికలో చేర్చిందని, కేసీఆర్ ను సాక్షిగా పిలిచి ఆయన వాదనలు వినిపించకుండా చేశారంటున్న సోమ భరత్ తో మా ఐ న్యూస్ ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. కోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ పైన ఒకవైపు విచారణ కొనసాగింది. దీనికి సంబంధించి వైపు అక్టోబర్ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు పీసీ ఘోష్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో మనతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ గారు అందరూ వారికి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు హైకోర్టు ఇంటర్నేమ్ ఆర్డర్ సంబంధించి ఎలా చెప్పుకోవచ్చు? పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఆయన అవలంబించిన పద్ధతి, కమిషన్ నడిపించే క్రమంలో ఆయన అవలంబించిన పద్ధతి పూర్తిగా చట్టవిరుద్ధం. అర్ధసత్యాలు, అసత్యాలు, తరువాత నోటీసులు లేకుండా విచారణ సరైన పద్ధతిలో మన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఏదైతే ఒక పద్ధతిని నిర్దేశించినారో ఆ నిర్దేశించిన పద్ధతిని పాటించకుండా వాళ్ళు ఏదైతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రాయాలనుకున్నారో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో సాక్ష్యాలు తీసుకొని కనీసం ఆ సాక్ష్యాలని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేదానికి అవకాశం లేకుండా ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా వాళ్ళు నివేదిక రాసే ముందు క్రాస్ ఎగ్జామినేషన్కి తర్వాత డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అది ఏది పాటించకుండా పూర్తిగా ఒక అసంబద్ధమైన నివేదిక కావాల్సుకొని కేసీఆర్ గారి ప్రతిష్టని దెబ్బతీసే దానికోసము ఆయనని జైలుకు పంపించాలనే దుర్మార్గమైన కుట్రతోని ఇవాళ నివేదిక వచ్చినది. గత 3 రోజులుగా మేము చెప్తూనే ఉన్నాం. దానికి ఇవాళ కోర్టు ఇంటరీమ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందనంటే ప్రైమా ఫేషియా మేము చెప్పిన విషయంలో మా ఆర్గ్యుమెంట్లో దానికి బలం ఉన్నది కాబట్టిగానే ఇవాళ ఇంటరీమ్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది, తర్వాత విచారణకు స్వీకరించడం అనేది జరిగింది. ఒకవైపు ఇది ఆర్డర్స్ అనేది కేవలం సిబిఐ కూడా వర్తిస్తాయి. అప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ చేసుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం కేవలం సెక్షన్ 6 ప్రకారమే ఒక సిబిఐకి ఆర్డర్ కోసం ఇవ్వడం జరిగింది అంటున్నారు. మరోవైపు దీనిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులం అవ్వచ్చు, ఇతర విషయాల్లో సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదని చెప్పి ఒక చర్చ బయట జరుగుతుంది. దీనికి ఏ విధంగా ముందుకు అవకాశం ఉంటుంది సార్? విషయం ఏంటంటే ఆ నివేదిక ఆధారంగా ఏ రకమైన తదుపరి చర్యలు ఉండకూడదు అనేది కోర్టు డైరెక్షన్. కాబట్టి కోర్టు డైరెక్షన్ ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. ఇది సిబిఐ కూడా వర్తిస్తుందా సార్? సిబిఐ ఎంక్వైరీకి ఖచ్చితంగా వర్తించాల్సిందే. తప్పుడు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి వీలు లేదనేది మా కోర్టు ముందు మా ప్రార్థన. ఇవాళ కోర్టు ఏంటి, తదుపరి చర్యలు నివేదిక ఆధారంగా ఏ రకమైన చర్యలు తీసుకోవడానికి వీల్లేదనేది ఇవాళ కోర్టు డైరెక్షన్ ఉంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా దీంట్లో కవర్ అవుతుంది, ఆగిపోవాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షపూరితంగా ఇలా చేస్తారని చెప్పి భావిస్తున్నారు మీరు? స్పష్టంగా ఆయనే చెప్పింది కదండి, కేసీఆర్ చేసిన పనుల యొక్క చిహ్నాలు కూడా ఉండకుండా చేస్తానని. ఎవరు చెప్పాలి? నేను చెప్పాల్సిన అవసరం ఉందా? ఇంకెవరన్నా చెప్పాల్సిన అవసరం ఉందా? ఆయనే చెప్పింది. అది దాంట్లో భాగంగానే కదా. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్చేసినారు. తెలంగాణ జాతీయ గీతాన్ని ఇక్కడ ఎవడు దిక్కులేనన్నట్టుగా ఒక ఆంధ్ర నుంచి ఒక సంగీత విద్వాంసుని పట్టుకొని వచ్చి ఆయనతో సంగీతాన్ని పెట్టించి దాన్ని మొత్తాన్ని మార్చేసినారు. తెలంగాణ తల్లి యొక్క స్వరూపాన్ని మార్చినారు. తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టినారు. తెలంగాణ అభివృద్ధికి, తర్వాత తెలంగాణ ఔన్నత్యాన్ని చాటే ప్రతిదాన్ని కించపరిచినారు. తెలంగాణ తీసుకొచ్చిన మహోన్నతమైన పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ప్రతిరోజు అవమానిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి చిహ్నాలు? ఇంతకన్నా ఉదాహరణలు ఏం కావాలా? తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ పుట్టుకనే వ్యతిరేకించిన వాడు ముఖ్యమంత్రి అయితే ఇదే జరుగుతుంది. తెలంగాణను విధ్వంసం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఎన్నడైనా 10 సంవత్సరాల కాలంలో ప్రతి ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దూకిన చెరువులు ఉన్న సందర్భంలో వరదలు వస్తే ఒక్క చెరువు దిగిపోలే.
ఎందుకంటే చెరువుల్ని జాగ్రత్తగా కాపాడినారు కాబట్టి కేసీఆర్ గారు. మరి ఇవాళ వీళ్ళ ముఖానికి వీళ్ళ దరిద్ర పరిపాలనకి కామారెడ్డి ఒక అది ఎలివేటెడ్ ప్లేస్లో ఉంటుంది. కామారెడ్డి నీళ్ళలో మునిగిపోతుందండి. చెరువులు ఎక్కడ పడితే అక్కడ గండ్లు పడతాయండి. పరిపాలన లేదు, యూరియా గతి లేదు, వ్యవసాయంలో పండించిన పంటకి దిక్కు లేదు, కొనేటోడు లేడు. అస్తవ్యస్తంగా ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ఒత్తాసు పలుకుతున్నదే బీజేపీ. ఖచ్చితంగా ఒకవైపు కేసీఆర్ పైన వ్యక్తిగత కక్షతోనే రేవంత్ రెడ్డి ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వివరిస్తున్నారని చెప్పేసి సోమవారం అంటున్నారు. కెమెరామెన్ హనుమంతో ఏవే స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.